సో ఈ క్లాస్ నేను ఆల్రెడీ ఎస్టర్డే అప్లోడ్ చేయడం జరిగింది. బట్ ఈ క్లాస్ సగం అయిపోయిన తర్వాత చూస్తే మైక్ ఆఫ్ అయిపోయింది. అందుకోసం ఈ క్లాస్ మళ్ళీ నేను రీ రికార్డింగ్ చేసి మీకు అందించడానికి ట్రై చేస్తున్నాను. సో నామన్క్లేచర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో 3 parts గా మనం దీన్ని డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఏం లేదు, మనం ఆల్రెడీ హైడ్రోకార్బన్స్ టైప్స్ లో నేర్చుకున్నాం. ఓపెన్ చైన్డ్ హైడ్రోకార్బన్స్ అండ్ క్లోజ్ చైన్డ్ హైడ్రోకార్బన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినమాట. సో ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ ఉన్నప్పుడు ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది ఉండదు. ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటంటే జనరల్ గా ఎప్పుడైతే స్ట్రక్చర్ క్లోజ్ ఉంటుందో అప్పుడు దాన్ని మనం సైక్లోన్ రీడ్ చేస్తాం అనమాట. సో మనకు ఓపెన్ చైన్ ఉందా క్లోజ్ చైన్ ఉందని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రైమరీ ప్రిఫిక్స్ ఉంటాయి. ప్రైమరీ ప్రిఫిక్స్ ఇస్ నథింగ్ మ్యాటర్ ఇయర్. సో అది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఏదైనా స్ట్రక్చర్ క్లోజ్ ఉంటే సైక్లోన్ పెడతాం, లేదనుకోండి ఏం పెట్టాం అనమాట. నెక్స్ట్ సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ గురించి మనం డిస్కస్ చేసే ముందు ఏంటంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో ఏదైనా ఒక ఫంక్షన్ కూర్చోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సిఓహెచ్, ఆర్ బాండ్ సిహెచ్ఓ ఆల్డిహైడ్, ఆర్సి డబుల్ బాండ్ ఓ. సో ఇలాంటి అంటే కీటోన్స్, ఆర్ బాండ్ ఓహెచ్, ఆర్ బాండ్ ఎన్హెచ్2. ఇట్లాగా మనం కొన్ని ఫంక్షన్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ ఫంక్షన్ గ్రూప్స్ లో ఫస్ట్ ప్రియారిటీ ఉన్నది సెకండరీ సఫిక్స్ అవుతుంది. సెకండరీ సఫిక్స్ అంటే ఫంక్షన్ గ్రూప్స్ 1 or 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఉన్నది సెకండరీ సఫిక్స్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా సెకండ్ ప్రియారిటీకి వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా సెకండరీ ప్రిఫిక్స్ అవుతాయి. సెకండరీ ప్రిఫిక్స్ అవుతాయి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ప్రిఫిక్స్ ఉన్నప్పుడు సఫిక్స్ ఉన్నప్పుడు నేమ్ చేంజ్ ఎలా అవుతుందని చూసినామన్నమాట. సో ఇక్కడ అది సెకండ్ ప్రియారిటీ ఉన్న ఫంక్షన్ గ్రూప్స్. సెకండ్ ప్రియారిటీ ఉన్న ఫంక్షన్ గ్రూప్స్ అట్ ద సేమ్ టైం సబ్స్టిట్యూయెంట్స్ కూడా. ఇప్పుడు క్లోరిన్, బ్రోమిన్ లాంటి వేరే సబ్స్టిట్యూయెంట్స్ కూడా వాటిని మనం సెకండరీ ప్రిఫిక్స్ గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు హాలోజన్స్ ఉన్నాయి అనుకోండి. హాలో అంటే ఎక్స్ అంటే నథింగ్ బట్ ఫ్లోరో బ్రోమో ఇలా ఉన్నప్పుడు వాటి క్లోరిన్ ని క్లోరో అని, బ్రోమిన్ ని బ్రోమో అని, అయోడిన్ అయోడో అని ఇలాగా రీడ్ చేస్తాం. ఓహెచ్ ఉంటే హైడ్రాక్స్ అని, సి డబుల్ బాండ్ ఉంటే ఆక్సో అని, NH3 ఉంటే ఎమైన్ అని ఇలా రీడ్ చేస్తాం. వీటితో పాటు ఇవే సబ్స్టిట్యూయెంట్స్ ఒకటికన్నా ఎక్కువ అంటే 2 or more ఉన్నప్పుడు 2 ఉంటేనేమో వాటిని డై అని, 3 ఉంటే వాటిని ట్రై అని, 4 కనుక ఉంటే వాటిని టెట్రా అని రీడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి వర్డ్ రూట్ గురించి మనకు తెలుసు. ఒక హైడ్రోకార్బన్ లో ఒకటే కార్బన్ ఉంటే దాన్ని మిత్ అని, 2 కార్బన్స్ ఉంటే ఇత్ అని, 3 కార్బన్స్ ఉంటే ప్రొప్ అని, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అని, 5 కార్బన్స్ కనుక ఉంటే ఫెంట్ అని, 6 కార్బన్స్ ఉంటే హెక్స్ అని, 7 కార్బన్స్ ఉంటే హెప్ట్ అని, 8 కార్బన్స్ ఉంటే యాక్ట్ అని, ఆక్ట్ అని, అండ్ 9 కార్బన్స్ నాన్ అని, 10 కార్బన్స్ ఉంటే డెక్ అని ఇలా రీడ్ చేసుకుంటాం. సో మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో కార్బన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ప్రిఫిక్స్ సఫిక్స్ లేనప్పుడు కూడా వర్డ్ రూట్ ఉంటుంది. వర్డ్ రూట్ తో పాటు ప్రైమరీ సఫిక్స్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఆబ్సెంట్ కావచ్చు, ఖచ్చితంగా వర్డ్ రూట్ ప్రైమరీ సఫిక్స్ మాత్రం ఉంటుంది. ఓకే, సో వర్డ్ రూట్ గురించి తెలుసుకున్నాం. 3 కార్బన్స్ అనుకోండి ప్రొప్, 7 కార్బన్స్ అనుకోండి ఎఫ్, 5 కార్బన్స్ అనుకోండి పెంట్. ఇలాగ మనకు బైహార్డింగ్ లో వచ్చేసేయాలి. ఇక్కడ మనకు చాలా ఈజీ అనమాట నామన్క్లేచర్ రాయడం. ఇవన్నీ రాయాలంటే మనం ఫస్ట్ ప్రైమరీగా మనకి ఈ 3 పాయింట్స్ గురించి రావాలి. ఈ 3 పాయింట్స్ గురించి వస్తే మనం ఈజీగా రాయొచ్చు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రైమరీ సఫిక్స్ వెళ్దాం. ప్రైమరీ సఫిక్స్ అంటే హైడ్రోకార్బన్ మొత్తం చైన్ లా కార్బన్ మధ్యలో కార్బన్ మధ్యలో ఎక్కడ కూడా డబుల్ బాండ్ లేకుండా ఉంటే దాన్ని ఏన్ అంటాం. సింగిల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి ఏన్. ఎక్కడో కార్బన్ కి ఇంకో కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉందనుకోండి ఈన్ అంటాం, అంటే ఆల్కిన్ అనమాట. ఎక్కడైనా కానీ ఏదైనా 2 కార్బన్స్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటే కనుక దాన్ని ఐన్ అంటాం, అంటే అది ఆల్కైన్ అనమాట. సో ఇవి మనం ఫండమెంటల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ సెకండరీ సఫిక్స్ చూస్తాం, సెకండరీ ప్రిఫిక్స్ చూస్తాం, ప్రైమరీ ప్రిఫిక్స్ చూస్తాం, తర్వాత వర్డ్ రూట్ చూస్తాం, తర్వాత ప్రైమరీ సఫిక్స్ చూస్తాం. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్ ఎప్పుడు ఉంటుందంటే ఫంక్షన్ గ్రూప్స్ 2 or more ఉన్నప్పుడు, అంటే 1 ఉన్నా ఉంటది, 1 ఫంక్షన్ గ్రూప్ ఉన్నా అది సెకండరీ సఫిక్స్ అవుతుంది. అది 2 or more ఉంటే ఒకటి సెకండరీ ప్రిఫిక్స్ లోకి వెళ్తుంది, ఇంకోటి సెకండరీ సఫిక్స్ లోకి వచ్చేస్తుంది. సో మనం ఆల్రెడీ ఫంక్షన్ గ్రూప్స్ నేర్చుకున్నప్పుడు సఫిక్స్ ఉంటాయండి, ప్రిఫిక్స్ ఉంటాయండి. ఇక్కడ సఫిక్స్ సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి, ఫస్ట్ ప్రియారిటీ ఫంక్షన్ గ్రూప్. ఓహెచ్ ఉందనుకోండి ఆల్కహాల్ కాబట్టి లాస్ట్ 2 లెటర్స్ ఏంటి ఓల్. అది హాల్డిహైడ్స్ ఆర్ బాండ్ సిహెచ్ఓ ఉందనుకో, హాల్డిహైడ్ లో ఫస్ట్ 2 లెటర్స్ ఏంటి ఏల్ ఆల్. అలా కీటోన్ లో లాస్ట్ 3 లెటర్స్ ఏంటి ఓన్. అండ్ కార్బాక్సిలిక్ ఆక్సిలిక్ యాసిడ్ ఇదేంటి లాస్ట్ లో సఫిక్స్ ఏం రాయాలి ఓయిక్ యాసిడ్ అని రాయాలి, ఓయిక్ యాసిడ్. సో NH2
NH2 ఉందనుకోండి, దీన్ని ఏమని చదువుతాం? ఎమైన్ అని చదువుతాం. ఇక్కడ కూడా సబ్స్టిట్యూటెంట్స్ ఎలాగైతే 2, 3 ఉన్నప్పుడు డై ట్రై అని చదివామో, ఇక్కడ ఫంక్షన్ గ్రూప్స్ కూడా 2 ఉంటే డైఓలు, 3 ఉంటే ట్రైఓలు, 2 ఉంటే డై ఆల్, 2 ఆల్డిహైడ్స్ ఉండవు కాబట్టి ఓన్లీ ఇది ఆల్కహాల్ ఎక్కువగా వస్తాయి. మిగతా దానికి ఇట్లా డైలు డీలు రావు, ఇంకొక దానికి వస్తాయి. ఇక్కడ కూడా డబుల్ బాండ్ 2 టైమ్స్ ఉన్నప్పుడు డై ఈను, డై ఐను ఇలాగా వస్తుంది. దీనిలో కూడా నెంబర్ ప్రిఫిక్స్ అనేవి వస్తాయి. ఇందులో నెంబర్ ప్రిఫిక్స్ ఉంటాయి, ఇందులో నెంబర్ ప్రిఫిక్స్ ఉంటాయి. నెంబర్ ప్రిఫిక్స్ అనేది నథింగ్ బట్ 2 ఉన్నాయి అనుకోండి డై, 3 ఉన్నాయి అనుకోండి ట్రై, 3 ఉన్నాయి అనుకోండి టెట్రా. సో ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ నామన్క్లేచర్ కనుక మనం నేర్చుకునే ముందు మనకు మేజర్ గా 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ఏంటంటే లాంగెస్ట్ చైన్ రూల్, నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ రూల్, నెక్స్ట్ లోయెస్ట్ సమ్ రూల్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ 4 ఉంటాయి. ఈ 4 గురించి మనం డిస్కస్ చేసే ముందు ఒక హైడ్రోకార్బన్ రాసినాం ఇక్కడ CH3, CH3, ఇక్కడ ఒక CH3, ఇక్కడ ఒక CH3. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే లాంగెస్ట్ చైన్, ఇది బిగ్ చైన్ అవుతుంది. 1, 2, 3, 4 కార్బన్స్ ఉన్నాయి. 1, 2, 3 కార్బన్స్ ఉన్నాయి. 1, 2, 3 కార్బన్స్ ఉన్నాయి. ఇంకా లాంగెస్ట్ వన్ ఏమవుతుంది? లాంగ్ వన్ ఈ చైన్ అవుతుంది. CH3, CH3. ఈ లాంగెస్ట్ చైన్ కాబట్టి ఈ లాంగెస్ట్ చైన్ ని మనం ప్రిన్సిపల్ చైన్ లేదా పేరెంట్ చైన్ అంటాం. ఈ పేరెంట్ చైన్ తో కలిసి ఉన్న హైడ్రోకార్బన్ చైన్లని బ్రాంచెడ్ చైన్స్, సైడ్ చైన్స్, సబ్స్టిట్యూయెంట్స్ గా కన్సిడర్ చేస్తాం అన్నమాట. అంటే పేరెంట్ చైన్ తో ఉన్న ప్రతి చైన్ ని మనం సబ్స్టిట్యూయెంట్ గా కన్సిడర్ చేస్తాం, లేదా బ్రాంచెడ్ చైన్స్ గా మనం కన్సిడర్ చేస్తాం. సో మేజర్ గా ఒక లాంగెస్ట్ చైన్ ని మనం ఇక్కడ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఆ లాంగెస్ట్ చైన్ కి మనం వర్డ్ రూట్ ఇస్తాం. ఇంతకుముందు వర్డ్ రూట్ గురించి చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? వర్డ్ రూట్ అంటే 1 కార్బన్ ఉంటుంది, 2 కార్బన్ ఉంటుంది, 3 కార్బన్ ఉంటుంది నేర్చుకున్నాం. ఇక వర్డ్ రూట్ దేనికి అప్లై చేయాలి? ఈ పేరెంట్ చైన్ కే వర్డ్ రూట్ ని అప్లై చేయాలి. అలాగనేసి ఇప్పుడు కార్బన్స్ 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి కాబట్టి హెక్సా అనే వద్దు. ఓన్లీ ఈ లాంగ్ పేరెంట్ చైన్ మాత్రమే వర్డ్ రూట్ ని అప్లై చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే లోయెస్ట్ నెంబర్ రూల్. ఈ లోయెస్ట్ నెంబర్ రూల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే ఫంక్షన్ గ్రూప్ కావచ్చు, సబ్స్టిట్యూయెంట్ కావచ్చు ఉన్నప్పుడు దానికి తక్కువ నెంబర్ వచ్చేలాగా లోయెస్ట్ సమ్ రూల్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కదండి, నేను లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తున్నా 1, 2, 3, 4. సో పోయినప్పుడు థర్డ్ కార్బన్ మీద వచ్చింది. ఏది? OH, CH3, CHOH, CH3. సో ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడు ఏ కార్బన్ వచ్చింది? సెకండ్ కార్బన్ వచ్చింది. ఇలా తక్కువ ఏది? రైట్ టు లెఫ్ట్. కాబట్టి ఇది ఏమవుతుంది? దిస్ ఇస్ ద కరెక్ట్ మెథడ్. అంటే సబ్స్టిట్యూయెంట్ కి తక్కువ నెంబర్ ఇచ్చేలాగా మనం నెంబరింగ్ ఇవ్వాలి. అదే లోయెస్ట్ నెంబర్ రూల్. నెక్స్ట్ వి గో అండ్ అప్లై లోయెస్ట్ సమ్ రూల్. అంటే ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ చూడండి, ఇది ఒక CL ఉంది, ఇక్కడ CL ఉంది. నేను ఏం చేసిన అంటే లెఫ్ట్ నుంచి నెంబరింగ్ ఇచ్చిన, రైట్ నుంచి నెంబరింగ్ ఇచ్చిన. సో లెఫ్ట్ నుంచి ఇచ్చిన నెంబరింగ్ తీసుకున్నప్పుడు సెకండ్ మీద, థర్డ్ మీద సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్, అంటే ఈ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్స్ ఉన్నాయి క్లోరిన్. నేను ఇక్కడ ఏంటంటే 2 + 3 యాడ్ చేస్తే 5 వచ్చింది. నేను రైట్ టు లెఫ్ట్ కూడా నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ థర్డ్ మీద, ఫోర్త్ మీద ఉంది. ఇప్పుడు 3 + 7 వచ్చింది. అంటే మన నెంబరింగ్ ఎట్ నుంచి ఇవ్వడం కరెక్ట్? లెఫ్ట్ నుంచి రైట్ ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే సబ్స్టిట్యూయెంట్ కార్బన్ నెంబర్ కనుక మనం యాడ్ చేస్తే అది తక్కువ వచ్చేలాగా ఇవ్వాలి. అంటే తక్కువ ఎప్పుడు వచ్చింది? లెఫ్ట్ నుంచి రైట్ ఇచ్చినప్పుడు మాత్రమే తక్కువ వచ్చింది. అదేవిధంగా లాస్ట్ ఇందులోనే డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ కనుక మనకి పేరెంట్ చైన్ మీద ఉన్నప్పుడు వాటిని మనం ఏ ఆర్డర్ లో నెంబరింగ్ ఇవ్వాలి అనేది, సో వేటి నేమ్ ఫస్ట్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ CH3, CHCl, CHBr, CH3. సో నెంబరింగ్ 1, 2, 3, 4, 5 ఇచ్చిన. ఇక్కడ నుంచి కూడా 1, 2, 3, 4, 5 ఇచ్చిన. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి ఇచ్చిన నెంబరింగ్ కరెక్ట్గా ఉంది కదా. అంటే సబ్స్టిట్యూయెంట్స్ నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తే లెఫ్ట్ నుంచి రైట్ చేసిన 9 వచ్చింది, రైట్ నుంచి లెఫ్ట్ వచ్చిన 9 వచ్చింది. అంటే మీరు నెంబరింగ్ ఎక్కడ ఇచ్చినా మనం ఇక్కడ ఫాలో కావాల్సింది ఏంటంటే సబ్స్టిట్యూయెంట్స్ చూడండి. ఫస్ట్ క్లోరిన్ లో ఫస్ట్ లెటర్ ఏంటిది? C. బ్రోమిన్ లో ఫస్ట్ లెటర్ B. మీథేన్ లో ఫస్ట్ లెటర్ M. ఆల్ఫాబెటిక్ లెటర్ ప్రకారం చూస్తే CBM లో ఏ లెటర్ ఫస్ట్ వస్తుంది? B వస్తుంది. B అనేది ఏ కార్బన్ దగ్గర ఉంది? సో ఎప్పుడైతే సేమ్ వస్తుందో అప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ నెంబరింగ్ ఇవ్వడమే కరెక్ట్ అనమాట. సో ఇక్కడ థర్డ్ మీద ఉంది కాబట్టి 3 బ్రోమో, సెకండ్ మీద క్లోరిన్ ఉంది కాబట్టి 2 క్లోరో, ఫోర్త్ మీద మిథైల్ ఉంది కాబట్టి 4 మిథైల్. సో వర్డ్ రూట్ 5 ఉంది కదా, 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్. అన్నిటి మధ్య సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి? ఏన్. ఎక్కడ ఫంక్షన్ గ్రూప్ లేదు కాబట్టి లాస్ట్ ఫంక్షన్ గ్రూప్ లేనప్పుడు లాస్ట్ ఈ రాస్తాం. ఫంక్షన్ గ్రూప్ లేనప్పుడు లాస్ట్ ఏం చేస్తామా? ఈ రాస్తాం. చూడండి, ఫస్ట్ బి వస్తుంది కాబట్టి 3 బ్రోమో. తర్వాత క్లోరిన్ కదా, ఏది ఎక్కడ క్లోరిన్? సెకండ్ కార్బన్ దగ్గర
2 క్లోరో. తర్వాత ఫోర్త్ కార్బన్ దగ్గర ఏముంది మిథైల్. సో వర్డ్ రూట్ ప్రకారం 5 కాబట్టి ఏంటి పెంట్, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏంటి ఏన్, లాస్ట్ ఏంటంటే ఫంక్షన్ గ్రూప్ లేదు కాబట్టి ఈన్, అంటే 3 బ్రోమో 2 క్లోరో 4 మిథైల్ పెంట్ ఏన్. సో ప్రియారిటీ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్స్ కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. దాని తర్వాత ఎస్టర్కి ఇస్తాం, ఎస్టర్కి సెకండ్ ప్రియారిటీ. తర్వాత ఆల్డిహైడ్, ఆల్డిహైడ్కి ఇస్తాం. తర్వాత కీటోన్కి ఇస్తాం, కీటోన్కి ఇస్తాం. తర్వాత ఆల్కహాల్కి ఇస్తాం. లాస్ట్కి ఎమైన్. సో ప్రియారిటీ గ్రూప్లో కనుక చూస్తే ఆర్ బాండ్ సిఓహెచ్, ఆర్ బాండ్ సిఓఆర్, ఆర్ బాండ్ సిహెచ్ఓ, ఆర్ బాండ్ సిఓఆర్, సిఓఓ, ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ, ఆర్ బాండ్ ఓహెచ్, ఆర్ బాండ్ NH2. సో ఇందులో నామన్క్లేచర్ రాసేటప్పుడు మనం 5 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే నామన్క్లేచర్ రాయడం చాలా ఈజీ. మీరు 5 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి, ఎలాంటి స్ట్రక్చర్ ఇచ్చినా మీరు నేమ్ రాస్తారు. సో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతుంది ఏంటంటే స్ట్రక్చర్ టు నేమ్. దీనికి ఏం చేస్తామంటే సెకండరీ ప్రిఫిక్స్. ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఫస్ట్ అనమాట ఎస్పి. ఎస్ అంటే సెకండరీ, పి అంటే ప్రిఫిక్స్. నెక్స్ట్ పిపి, ప్రైమరీ ప్రిఫిక్స్. నెక్స్ట్ వర్డ్ రూట్ WR. నెక్స్ట్ PS ప్రైమరీ సఫిక్స్. నెక్స్ట్ SS సెకండరీ సఫిక్స్. ఇక్కడ చూడండి, సెకండరీ ప్రిఫిక్స్ ఫస్ట్ ఇచ్చి లాస్ట్ నేమ్ వచ్చింది, సెకండరీ సఫిక్స్ వచ్చింది. ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ వస్తుంది, లాస్ట్ సెకండరీ సఫిక్స్ వస్తుంది. ఇక్కడ ప్రైమరీ ప్రిఫిక్స్ వస్తుంది, వర్డ్ రూట్ తర్వాత ప్రైమరీ సఫిక్స్ వస్తుంది. అంటే వర్డ్ రూట్ కు ముందు ఒకటి తర్వాత ఒకటి, రెండు కూడా ప్రైమరీ ఉంటాయి. అవి ఫస్ట్ ఉండేది ప్రైమరీ ప్రిఫిక్స్ వర్డ్ రూట్ ముందు, సెకండ్ ఉండేది ప్రైమరీ సఫిక్స్. ఈ 5 గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు నెంబర్ ప్రిఫిక్స్, న్యూమరికల్ ప్రిఫిక్స్ రాస్తాం. అది పర్టికులర్ ప్రతిదాని కూడా నెంబర్ ప్రిఫిక్స్, నెంబర్ సఫిక్స్, నెంబర్ ప్రిఫిక్స్, న్యూమరికల్ ప్రిఫిక్స్. ఇక్కడ కూడా నెంబర్ ప్రిఫిక్స్, న్యూమరికల్ ప్రిఫిక్స్. ఇక్కడ కూడా నెంబర్ సఫిక్స్, న్యూమరికల్ సఫిక్స్. ఇక్కడ నెంబర్ సఫిక్స్, నెంబర్ న్యూమరికల్ సఫిక్స్. అక్కడ దానికి మనం కార్బన్ నెంబర్ మీద డిపెండ్ అంటే కార్బన్ నెంబరు, తర్వాత కార్బన్ నెంబరు, దాంతో పాటు సబ్స్టిట్యూటెంట్స్ 1 ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, దాని బేస్ మీద మనం డై, ట్రై, టెట్రా అంటాం కదా. సో అది మనకు ఆన్ ది వే గోయింగ్ అన్ టు ద రైటింగ్ దిస్ నేమ్స్ వీ విల్ అండర్స్టాండ్ దట్ వన్. ఓకే, లెట్ us see. నేను ఒక స్ట్రక్చర్ తీసుకునే ఎగ్జాంపుల్ గా. ఇక్కడ ఏంటంటే CH2, 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 CH2. ఈ మొత్తం చదవండి, మొత్తం క్లోజ్ అయింది. క్లోజ్ అయితే సో ఇక్కడ క్లోజ్ అయిన కన్నా ముందు ఎక్కడైనా సబ్స్టిట్యూటెంట్స్ ఉన్నాయా, లేవు. ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నాయా, లేవు. కాబట్టి ఇందులో సెకండరీ సఫిక్స్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్ రెండు కూడా ఆబ్సెంట్ లేవు అనమాట. ఇప్పుడు ఉన్నాయి ఓన్లీ 3. అదేంటంటే ప్రైమరీ ప్రిఫిక్స్, వర్డ్ రూట్, ప్రైమరీ సఫిక్స్. చూడండి, ఇది క్లోజ్ అయింది కాబట్టి మనం ఏమైంది, క్లోజ్ ఉంటే ఏమని చదవాలి, సైక్లో అని చదువుతాం. క్లోజ్ ఉన్నప్పుడు సైక్లో అని చదువుతాం. ఇది క్లోజ్ ఉంది కాబట్టి సైక్లో. సో కార్బన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. సో అన్నిటి మధ్యలో సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్. ఎలాంటి సఫిక్స్ లేదు ఇక్కడ, సెకండరీ సఫిక్స్ లేదు కాబట్టి ఈ సైక్లో బ్యూటేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక చూస్తే CH2, CHOH, CHO, Cl, ఇది OH, CHO. ఇక్కడ చూడండి, ఇదేంటిది ఫంక్షన్ గ్రూప్స్ 2 ఉన్నాయి ఇక్కడ, OH ఒకటి, CHO ఒకటి. సో ఈ రెండింటిలో ఫస్ట్ ప్రియారిటీ దేనికి వస్తుంది, CHO వస్తుంది. కాబట్టి ఇదేంటి సెకండరీ సఫిక్స్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూటెంట్స్, ఫంక్షన్ గ్రూప్స్, ఇవి కూడా రెండింటిలో మనం ఈ రెండింటిని మనం సెకండరీ ప్రిఫిక్స్ గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనకు సెకండరీ ప్రిఫిక్స్ ఉన్నాయి, సెకండరీ సఫిక్స్ ఉన్నాయి. ఇక్కడ లేనిది ఏంటంటే ఇది క్లోజ్ లేదు కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ ఆబ్సెంట్. ప్రైమరీ ప్రిఫిక్స్ ఫస్ట్, సెకండరీ ప్రిఫిక్స్కి వెళ్దాం. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రియారిటీ ఉన్న గ్రూప్ కి తక్కువ నెంబర్ వచ్చేలాగా మనం నెంబరింగ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు తక్కువ నెంబరింగ్ రావాలంటే మనం రైట్ టు లెఫ్ట్ కే నెంబరింగ్ ఇవ్వాలి, 1, 2, 3. ఇది క్లోరిన్, ఇది హైడ్రాక్సీ. క్లోరిన్ లో ఫస్ట్ లెటర్ C, హైడ్రాక్సీ లో ఫస్ట్ లెటర్ H. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనం కన్సిడర్ చేస్తే ఫస్ట్ ఏది వస్తుంది, క్లోరిన్. ఏ కార్బన్ ఉంది, 3 క్లోరో. హైడ్రోజన్ ఏ కార్బన్ ఉంది, సెకండ్ హైడ్రోజన్, సెకండ్ దాని మీద ఒకటి సెకండరీ 2 హైడ్రాక్సీ ప్రో. అండ్ ఇది 3 కార్బన్స్ ప్రో. నెక్స్ట్ ఏంటిది ప్రైమరీ సఫిక్స్, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏం. లాస్ట్ లో సెకండరీ సఫిక్స్ ఉంది కాబట్టి అదేంటి CHO, ఆల్డిహైడ్ కాబట్టి ఆల్. సో 3 క్లోరో 2 హైడ్రాక్సీ ప్రోపెనాల్. సో నెక్స్ట్ ఇలాగే మనం కొన్ని స్ట్రక్చర్స్ చూద్దాం.
అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక స్ట్రక్చర్ రాస్తుంది. CH3 CH CH CHCl CH3 CH CHCl. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫంక్షన్ గ్రూప్స్ లేవు, కానీ సబ్స్టిట్యూటెంట్ ఉంది. సబ్స్టిట్యూటెంట్ ఉంటే ఏమైంది? SP అవుతుంది. SP అంటే ఏంటి? సబ్స్టిట్యూటెంట్ అంటే సెకండరీ ప్రిఫిక్స్ ఉన్నాయి. తర్వాత డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అంటే ప్రైమరీ సఫిక్స్ ఉంది, సెకండరీ సఫిక్స్ లేదు. నెక్స్ట్ చూడండి, మనకు రూల్ ఏంటిది? ఫస్ట్ SP ఉంది. PP అంటే ఏంటి? ఇది క్లోజ్ లేదు కాబట్టి PP లేదు. PP అంటే ప్రైమరీ ప్రిఫిక్స్. సో మన రూల్స్ కొన్ని మనకు మొత్తం స్టోరీ అర్థమైనంత వరకు రాసుకోండి. SP, తర్వాత PP, తర్వాత వర్డ్ రూట్, తర్వాత PS, తర్వాత SS. ఇక్కడ మనకు ఏముందో చెక్ చేసుకోవాలి. SP ఉంది, PP లేదు, వర్డ్ రూట్ ఉంది, PS ఉంది, SS లేదు. అంటే మనం ఇవి చెక్ చేసుకున్నాం. SP. సో నెంబరింగ్ తక్కువ వచ్చేలా చేయాలంటే ఇక్కడ నుంచి చేయాలి. 1 2 3 4. సో క్లోరిన్ ఏ కార్బన్ ఉంది? ఫస్ట్ కార్బన్ కాబట్టి 1 క్లోరో. ఒకటే సబ్స్టిట్యూటెంట్ ఉంది అంటే ఇది అయిపోయింది, కంప్లీట్. PP లేదు, వర్డ్ రూట్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? కార్బన్స్ 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. అన్ని సింగిల్ బాండ్స్ అనేవి డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఏ కార్బన్ దగ్గర ఉన్నాయి? ఫస్ట్ కార్బన్ దగ్గర ఒకటి, సెకండ్ కార్బన్ దగ్గర ఒకటి. ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. ఎన్నిసార్లు ఉంది? 2 times కాబట్టి ఏంటి? డై. ఫస్ట్ కార్బన్ దగ్గర ఒకటి ఉంది, సెకండ్ కార్బన్ దగ్గర ఒకటి ఉంది, మొత్తం 2 times ఉంది కాబట్టి డై. సో ఈ డై ఇప్పుడు ఏంటి? PS అంటే ఏంటిది? కార్బన్ డబుల్ బాండ్ ఉంటే ఏమని రావాలి? ఈన్ అనాలి. డై ఈన్ అయిపోయింది. డై ఈన్ 1 క్లోరో బ్యూట్ 1 2 డై ఈన్. ఇలాగా మనం నేమ్ రాయాలి. సో వి గో ఫర్ అనదర్ స్ట్రక్చర్. CH3 C double bond O CH2 CH3. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ ఉన్నది, ఒకటే ఉంది. C double bond ఒకటే, ఇది ఏమవుతుంది? SS అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి SS అయితే మిగిలిన SPలు అవుతాయి. సో మనకు ఇక్కడ SP లేవు. చూడండి, మనకి ఫస్ట్ ఏంటి? SP, PP, వర్డ్ రూట్, PS, SS. ఈ రెండు మాత్రం 100% ఎప్పుడు ఉంటాయి. వర్డ్ రూట్ అండ్ ప్రైమరీ సఫిక్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా ఉంటాయి. వర్డ్ రూట్ అండ్ PS ఎప్పుడు కూడా ఉంటాయి. ఇక్కడ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉందంటే SP లేదు, PP అంటే క్లోజ్ లేదు కదా, లేదు. ఇప్పుడు 3 మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ SP లేదు. SP అంటే సబ్స్టిట్యూటెంట్స్ ఉన్నాయి, ఫంక్షన్ గ్రూప్స్ కాకుండా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? లేవు కాబట్టి అది లేదు. క్లోజ్ ఉందా? లేదు. వర్డ్ రూట్ అంటే మన నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇక్కడ నుంచి ఇవ్వాలి. 1 2 3 4 5 లెఫ్ట్ టు రైట్. ఎందుకంటే C డబుల్ బాండ్ ఓకు తక్కువ నెంబర్, అంటే ఏదైతే సెకండరీ సఫిక్స్ ఉందో దానికి తక్కువ నెంబర్ రావాలంటే ఇక్కడ నుంచి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మొత్తం కార్బన్స్ ఎంత వచ్చాయి? మనకు 5 వచ్చాయి. 5 వచ్చేయండి పెంట్. అన్ని కార్బన్స్ మధ్యలో ఉన్నాయి సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్ అంటే వర్డ్ రూట్ అయిపోయింది, PS అయిపోయింది. PS అంటే ఏంటి? ప్రైమరీ సఫిక్స్ అయిపోయింది. సెకండరీ సఫిక్స్ ఎక్కడ ఉంది? సెకండరీ సఫిక్స్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. సెకండ్ కార్బన్ దగ్గర ఉన్న 2 డబుల్ బాండ్ ఉంటే ఏమనాలి? 1 పెంటెనోన్, 2 పెంటెన్ 2 ఓన్ అంటే ఏంటిది? ఇది పెంటెనోన్. వాట్ దిస్ ఇస్? పెంటెనోన్. సో అలాగే మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్ట్రక్చర్స్ చూద్దాం, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవి. CH2 CH2 CH CH OH OH. ఇప్పుడు చూడండి, మనం ఏంటి? SP, PP, వర్డ్ రూట్ అండ్ నెక్స్ట్ PS, SS. ఇక్కడ చెక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మనకు సబ్స్టిట్యూటెంట్స్ ఈ రెండు ఒకటే టైప్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్స్, అంటే ఇది SS అవుతుంది. సేమ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్స్ కాబట్టి ఇంకే అదర్ ఫంక్షన్ గ్రూప్స్ కానీ ఏవైనా సబ్స్టిట్యూటెంట్స్ కానీ ఉన్నాయా? లేవు. ఇది ఫస్ట్ ప్రియారిటీకి వస్తుంది, అంటే ఇది SS అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు SPలు లేవు, PP అంటే క్లోజ్ ఉంది, వర్డ్ రూట్ ఉంది, PS ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది?
ఫస్ట్ ఏంటిది సైక్లో. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఇది 1 2 3 క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే, అంటే యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 లా రాస్తాం. సో సైక్లో ఇదేంటి మనం బ్యూట్, సైక్లో బ్యూట్ అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏం. ఇప్పుడు ఫంక్షన్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి? 192 టూ టైమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్బన్ ఉంది, సెకండ్ కార్బన్ ఉంది. ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్ ఉంది కాబట్టి 192 టూ టైమ్స్ ఉంటే ఏం రాయాలి? డై. ఆల్కహాల్లో లాస్ట్ 2 లెటర్స్ ఏంటి? ఓల్, డై ఓల్. సైక్లో బ్యూటేన్ 1,2 డై ఓల్ అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి CH3 CH OH CH Cl CH NH2 COH. చూడండి CH3 CHOH CL NH2 COH. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఫస్ట్ ప్రియారిటీ అవుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఇది ఫస్ట్ ప్రియారిటీ ఫంక్షన్ గ్రూప్ కాబట్టి దీని నెంబరింగ్ కూడా ఫస్ట్ వస్తుంది. ఇది ఎస్ఎస్ అవుతుంది. ఇక్కడ చాలా ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నాయి. ఇది ఒక ఫంక్షన్ గ్రూప్, ఇది ఒక ఫంక్షన్ గ్రూప్. ఇది ఎస్పీ అవుతుంది, ఇది కూడా ఎస్పీ అవుతుంది, ఇది కూడా ఎస్పీ. అంటే ఏంటి? సెకండరీ ప్రిఫిక్స్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు సెకండరీ ప్రిఫిక్స్ ఉంది. మన ఆర్డర్ ఏంటిది? సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, వర్డ్ రూట్, అండ్ నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్, నెక్స్ట్ సెకండరీ సఫిక్స్. ఇలాగా ఆర్డర్లో రాసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏమి ఉన్నాయో చెక్ చేసుకోండి. అంటే ఇది క్లోజ్ లేదు, లేదనమాట, మిగతా అన్నీ ఉన్నాయి. సో ఇది హైడ్రాక్సీలో ఫస్ట్ లెటర్ హెచ్, క్లోరిన్ లో ఫస్ట్ లెటర్ సి, ఎమిన్ లో ఫస్ట్ లెటర్ ఏ. సో ఏ కార్బన్ దగ్గర ఎమినో ఉంది? సెకండ్ కార్బన్ దగ్గర ఎమినో ఉంది కాబట్టి ఏ 2 ఎమినో. కొంతమంది ఇక్కడ నుంచి రాస్తారు కార్బన్ నెంబర్. ఇదే కార్బన్ కాబట్టి ఇదే ఫస్ట్ కార్బన్ అయితే. తర్వాత ఇక్కడ చూడండి 2 తర్వాత క్లోరిన్ ఏ కార్బన్ దగ్గర 3 క్లోరో. సో నెక్స్ట్ మనకు మిగిలిన ఏంటిది? 4 హైడ్రాక్సీ. కార్బన్స్ ఎనిమా 5 కాబట్టి ఏంటి? పెంట్. ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి ఏంటి? ఏన్. లాస్ట్ లో COH అంటే ఏమో రాయాలి? ఓయిక్ యాసిడ్. 2 ఎమినో, 3 క్లోరో, 4 హైడ్రాక్సీ, పెంట్ ఏన్ ఓయిక్ యాసిడ్. ఇలాగా మనం చూడండి ఫస్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఏమొస్తుంది? ఎమినో వస్తుంది. కాబట్టి 2 ఎమినో, 3 క్లోరో, 4 హైడ్రాక్సీ. మొత్తం మీరు సైక్లిక్ అంటే పీపీ లేదు, అంటే ఏంటిది? క్లోజ్ లేదు కాబట్టి పీపీ లేదు. నెక్స్ట్ వర్డ్ రూట్కి వెళ్తాం. వర్డ్ రూట్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కాబట్టి ఏంటి? పెంట్. వర్డ్ రూట్ తర్వాత పీపీ అంటే కార్బన్ మధ్యలో ఎన్ని బాండ్స్ ఉన్నాయి? సింగిల్ ఉన్నాయా, డబుల్ ఉన్నాయా? సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి పీపీ ఉంటే ఏంటిది? ఏన్. ఇది పీపీ అవుతుంది. ఇది ఏమవుతుంది? పీపీ. ఇదేంటిది? వర్డ్ రూట్. ఇవన్నీ ఏంటి? ఎస్పీ. ఇదేంటిది? ఎస్ఎస్. లాస్ట్ లో COH ఉంది కాబట్టి ఓయిక్ యాసిడ్ అని రాస్తాం. సో ఇలాగ మనం నామన్ క్లేచర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. CH3 C ట్రిపుల్ బాండ్ C CH OH CH2 OH. ఇప్పుడు స్ట్రక్చర్ చూడండి. స్ట్రక్చర్ చూడగానే మీకు ఫంక్షన్ గ్రూప్స్ ఏమున్నాయి? ఆల్కహాల్ ఒకటే ఉంది, మొత్తం కలిపి ఎస్ఎస్ అయితే ఒకటే ఫంక్షన్ గ్రూప్ కూడా ఎస్ఎస్. సబ్స్టిట్యూటెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అంటే ఎస్పి లేదు, పిపి లేదు, వర్డ్ రూట్ ఉంటుంది 100%, పిఎస్ 100% ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్ ఉంటే లేదు. ఈ రెండు మాత్రం ఎప్పుడు ఉంటాయి? వర్డ్ రూట్ అండ్ పిఎస్ ఎప్పుడు ఉంటాయి. ఎస్పి సబ్స్టిట్యూటెంట్స్ ఉన్నాయా? లేవు. ఇది క్లోజ్ ఉందా? క్లోజ్ ఉంటే పీపీహెచ్ సైట్లో లేదు. మిగిలిందండి వర్డ్ రూట్ అంటే ఇప్పుడు కార్బన్ నెంబర్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇక్కడ నుంచి ఇవ్వాలి. 1 2 3 4 5. ఎందుకు ఇక్కడ నుంచి ఇస్తాం? ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తామో దాని తక్కువ నెంబర్ రావాలి. తక్కువ నెంబర్ రావాలంటే అది ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఇవ్వాలి. సో మనకి ఇక్కడ వర్డ్ రూట్ ఉంది. వర్డ్ రూట్ ఏంటిది? 5 అంటే ఏంటిది? పెంట్ తర్వాత ఏ కార్బన్ దగ్గర చూడండి, అన్ని కార్బన్స్ చూస్తే థర్డ్ కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఏంటి? ఐన్ అంటే ఇది ఆల్కైన్ అనమాట. ఏ కార్బన్ దగ్గర ఉంటే ఆ కార్బన్ నెంబర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. థర్డ్ కార్బన్ దగ్గర ఐన్ ఉంది. అదే సింగిల్ బాండ్ అనుకోండి, దానికి నెంబర్ ఉండదు. డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ వచ్చినప్పుడు మాత్రం దాని ముందు నెంబర్ రాయాలి. ఏ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, ఏ కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది. సో ఇక్కడ వర్డ్ రూట్ అయిపోయింది, పిఎస్ అయిపోయింది. ఇక డబుల్ మిగిలిన ఏంటిది? ఎస్ఎస్. ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఫంక్షన్ గ్రూప్ ఒకటే ఉందా? లేదు, రెండు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? 1 సెకండ్, ఫస్ట్ అండ్ సెకండ్ దగ్గర ఉన్నాయి. రెండు ఉంటే ఏమనాలి? డై. ఆ ఓహెచ్ కాబట్టి ఆల్కహాల్ కాబట్టి డై ఓల్.
ఇంకొకటి చూద్దాం. CH, CH2, CH2, C, Cl, CCl, OH, OH. ఇక్కడ ఫంక్షన్ గ్రూప్స్ ఇది SS అవుతుంది. ఈ రెండు ఏమైతే SPలు అవుతాయి. సో ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి. అకార్డింగ్ టు ద SP ఫస్ట్ ఏం రాస్తాం? SP రాస్తాం. SP రాసిన తర్వాత SP ఏంటిది ఇక్కడ? SP ఏ కార్బన్ నెంబరింగ్ ఎట్లా ఇవ్వచ్చు, ఇటు నుంచి ఇటు ఇవ్వచ్చు, లేదా ఇటు నుంచి ఇటు ఇవ్వచ్చు. చూడండి 1 2 3 4 ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ కార్బన్ మీద సెకండ్ కార్బన్ మీద 2 టైమ్స్ ఉంటాయండి డై. ఏంటి అవి? క్లోరో, డైక్లోరో. తర్వాత SP అయిపోయింది. ఇక్కడికి SP కంప్లీట్. PP క్లోజ్ ఉందా? ఉంది కదా. ఏంటి? సైక్లో, PP ప్రైమరీ ప్రిఫిక్స్. నెక్స్ట్ వర్డ్ రూట్కి వెళ్దాం. వర్డ్ రూట్ ఏంటి? 4 ఉంది కాబట్టి ఏంటి? బ్యూట్ వర్డ్ రూట్. అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి ఏంటిది? ఏన్. బ్యూట్ ఏన్ అంటే ఏంటిది? ఇది PS ప్రైమరీ సఫిక్స్. నెక్స్ట్ ఏంటంటే ఆల్కహాల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏ కార్బన్? 1 అండ్ 2. 2 సార్లు ఉంది కాబట్టి డైఓల్, ఇది SS. ఇలాగ మనం రాయాలన్నమాట. SP రాసిన తర్వాత PP రాసిన తర్వాత వర్డ్ రూట్ రాసినాక PS రాసినాక SS. ఇలాగ రాస్తే మనకు ఈ నామన్క్లేచర్ మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది. సో లాస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాం. దీని తర్వాత విల్ గో ఫర్ అదర్. CH3, C double bond O, C double bond C, OH, OH, COOH. సో ఇక్కడ మనకు 3 ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నాయి. ఇదొక ఫంక్షన్ గ్రూప్, ఇదొక ఫంక్షన్ గ్రూప్, ఇదొక ఫంక్షన్ గ్రూప్. సో ఫస్ట్ పీరియాడిక్ దీనికి వస్తుంది కాబట్టి ఇది SS అవుతుంది. ఇవన్నీ కూడా SPలు అవుతాయి. సో మనం ఇక్కడ ఇది క్లోజ్ లేదు కాబట్టి PP లేదు. ఫస్ట్ SPలే రాస్తాం కాబట్టి సో ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. సెకండ్ కార్బన్ దగ్గర ఒకటి, థర్డ్ కార్బన్ దగ్గర ఒకటి. ఏముంది? OH ఉంది కాబట్టి దీని ఏమన్నా సెకండ్ పీరియాడిక్ వచ్చేసినాయి కాబట్టి హైడ్రాక్సీ. దీని ఫస్ట్ లెటర్ H. ఇక్కడ ఆక్సో ఉంటాం కాబట్టి O. H తర్వాతనే O వస్తుంది. నెక్స్ట్ ఏ కార్బన్ దగ్గర 4 ఆక్సో. వర్డ్ రూట్ ఏంటి? 5 ఉంది అంటే ఏంటి? పెంట్. చదవండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉందా? కార్బన్ ఇక్కడ ఉంది. సెకండ్ కార్బన్ దగ్గర 2 ఈన్, పెంట్ 2 ఈన్. COH ఉంటే ఏం రాయాలి? ఓయిక్ యాసిడ్. పెంటిన్ 2 ఓయిక్ యాసిడ్. ఇలాగ ఇది నామన్క్లేచర్. ఓకే. సో ఇది స్ట్రక్చర్ ఇస్తే నేమ్ ఎలా రాయాలనేది మనకు ప్రిన్సిపల్. స్ట్రక్చర్ ఇస్తే నేమ్ ఎలా రాయాలంటే మన బాగా గుర్తుపెట్టుకోండి. SP అంటే సెకండరీ ప్రిఫిక్స్, PP ప్రైమరీ ప్రిఫిక్స్, వర్డ్ రూట్ అండ్ PS సెకండ్ ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. 1 2 3 4 5 ఈ వర్డ్ రూట్ రాసేటప్పుడు ఈ స్టెప్స్ ఫాలో కావాలి. సో వీటితో పాటు ప్రతిదానికి కూడా ఎక్సెప్ట్ దీనికి తప్ప మిగతా అన్నిటి కూడా నెంబర్, ఈ రెండింటికి తప్ప మిగతా అన్నిటి కూడా ఏముంటుందంటే నెంబర్ అండ్ న్యూమరికల్ ప్రిఫిక్స్, న్యూమరికల్ సఫిక్స్, న్యూమరికల్ నెంబర్ సఫిక్స్ ఇలాగా ఉంటాయి. అవి ఏం లేదు, నెంబర్ సఫిక్స్ అన్నా నెంబర్ ప్రిఫిక్స్ అన్నా అవి ఎన్ని కాంపౌండ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా? డై 3 ఉన్నాయా? ట్రై 4 ఉన్నాయా? టెట్రాగా రాస్తాం అన్నమాట. సో మనకు ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. అది ఏ స్ట్రక్చర్, ఏ హైడ్రోకార్బన్ కావచ్చు, ఈ రెండు ఉంటాయి. ఒకసారి ఇది ఆబ్సెంట్ కావచ్చు, ఒకసారి ఇది ఆబ్సెంట్ కావచ్చు, ఒకసారి ఇది ఆబ్సెంట్ కావచ్చు. ఇది ఏంటంటే సెకండరీ ప్రియారిటీ ఇచ్చినటువంటి ఫంక్షన్ గ్రూప్స్, వాటితో పాటు సబ్స్టిట్యూటెంట్స్ అంటే బ్రాంచ్ చైన్స్. ఇది ఏంటంటే ఎప్పుడు క్లోజ్ ఉంటుందో అప్పుడు దీన్ని సైక్లో అంటాం. క్లోజ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రెసెంట్ ఉంటుంది సైక్లో. వర్డ్ రూట్ ఫస్ట్ ఒక కార్బన్ అయ్యా, 2 కార్బన్ అయ్యా, దాని బేసిస్. PS అంటే ఏంటంటే కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే ఏనని, డబుల్ బాండ్ ఉంటే ఈనని, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అని చదువుతాం అనమాట. ఐన్ అని చదువుతాం. ఇది ఫస్ట్ ప్రియారిటీ ఫంక్షన్ గ్రూప్, సెకండరీ సఫిక్స్. సో మనకు 2 ఆర్ మోర్ ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఒకటి సెకండరీ సఫిక్స్ అవుతుంది, మిగతా కూడా సెకండరీ ప్రిఫిక్స్ అవుతాయి. ప్రిఫిక్స్ అయినప్పుడు వాటి నేమ్ వేరు ఉంటుంది, సఫిక్స్ అయినప్పుడు వాటి నేమ్ వేరు ఉంటుంది. వాటి మీద మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇది స్ట్రక్చర్ టు నేమ్. నెక్స్ట్ నేమ్ టు స్ట్రక్చర్.
నేమ్ టు స్ట్రక్చర్.